కేసీఆర్ గారిని కలవడం నిజం. ఎందుకంటే నేను పార్టీ మార్చి 55 ఏళ్ళు నేను కాంగ్రెస్ ఉన్నా. 55 ఏళ్ళు. ఇప్పుడు నా ఏజ్ 85. 85 ఉన్న నేను 55 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటే అంటే నా కాంగ్రెస్ ఏమి చేయాలి? దేశంలో కూడా ఏ కాంగ్రెస్ మ్యాన్కి కూడా ఇవన్నీ పోస్టులు నాకు ఇచ్చి నన్ను 2 సార్లు ఎమ్మెల్సీ చేసి 3 సార్లు మినిస్టర్ చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ చేసి, అర్థమైందండి. ఆయన తాత రాజ్యసభ మెంబర్ చేసి, సిడబ్ల్యూసి మెంబర్ చేసి, 4 స్టేట్లకు ఇన్ఛార్జ్, ఎప్పటికీ 1, 2 స్టేట్లకు ఇన్ఛార్జ్ ఉంటాం, 4 స్టేట్లకు ఇన్ఛార్జ్ ఇచ్చి కూడా నాకు పోస్ట్ ఇచ్చిండ్రు. మై లాయల్టీ కెన్ నెవర్ బి డిస్కౌంటెడ్. సో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడే నేను మినిస్టర్గా జాయిన్ అయ్యాను ఇక్కడ, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా. సోనియా గాంధీ గారు వచ్చిన తర్వాత టోటల్లీ పొలిటికల్ లైమ్ లైట్ అంతా ఆమె గురించి నాకు వచ్చింది. సో ఐ మస్ట్ వర్డ్స్ లోపల నేను థ్యాంక్ చేయలేను, నా హృదయంతో థ్యాంక్ చేయగలరు, దాన్ని చెప్పలేని తీరుగా థ్యాంక్ చేయగలరు. 55 ఏళ్ళు నేను కాంగ్రెస్ గడిపిన తర్వాత నాకు కాంగ్రెస్కి కొంచెం డిఫరెన్స్ ఎప్పుడు వచ్చిందంటే, నేను తెలంగాణ వాదిని. తెలంగాణని మనం డిలే చేస్తూ ఉంటే ఇక్కడ చాలామంది ప్రాణాలు ఇచ్చుకుంటూ ఉన్నారు, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. మనం ఏమైనా త్వరగా చేయాలని చిదంబరం గారు కానీ నేను కానీ 8th నాడు రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు నేను, రాహుల్ గాంధీ, వెంకటస్వామి, చిదంబరం గారు ఉన్నప్పుడు 8th డిసెంబర్ది వచ్చింది. దానికి రాసినప్పుడు కూడా రోషి గారు కూర్చుంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్ చేసాం. కాబట్టి తెలంగాణ గురించి ఈ టీఆర్ఎస్ ఆలోచించక ముందు సిఎఫ్టీ అని, కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని, బాగారెడ్డి గారు చైర్మన్, నేను వైస్ చైర్మన్ ఉంది. మరి ఇక్కడ నేను ఇంకా మన జానారెడ్డి గారు కో చైర్మన్లు ఉండి 10ల కొద్దీ మీటింగులు జరపడం, క్యాబినెట్ టోటల్ డిజైన్ చేయడం, క్యాబినెట్ ఎవరు లేకపోతే క్యాంప్ ఆఫీస్ లోపల క్యాబినెట్ మీటింగ్ చేయడం. ఎందుకంటే 1 month 2 months కన్నా ఎక్కువ ఉండకూడదు కాబట్టి క్యాబినెట్ మీటింగ్ చేసుకుంటూ వచ్చిండు. 42 మంది ఎమ్మెల్యేస్ మేము రిజైన్ చేస్తామని సోనియా గాంధీకి లెటర్ ఇచ్చిండ్రు మన ఈరోతోని. ఇప్పుడు ఆయన ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ ఉన్నాడు కదా మహబూబ్ గారు, చిన్నారెడ్డి. అట్లనే ఇంద్రకరణ్ రెడ్డి గారి ఇంటి లోపల ఆఫీస్ పెట్టుకున్నాం కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ. పీచున్నాడు, నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు. ఎందరో హంగర్ సైకిల్ చేసిండ్రు, లైక్ వెంకటరెడ్డి, మినిస్టర్ వెంకటరెడ్డి. లేదంటారా అందరికన్నా ఫస్ట్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది కృష్ణారావు ఫ్రమ్ మహబూబ్ నగర్. అంతా రాతగా ఇదో మీరు కూర్చున్న రూమ్ లోపలనే తెలంగాణ ఫోరం మీటింగ్స్ ఇవి. ఇది ఎప్పటి నుంచి 21 నుంచి కాదు, 98 నుంచి చేసుకుంటాం. ఎంత చేసినా కానీ మేము 42 people రావడం, డిజైన్ చేసి తెలంగాణ ఇవ్వని అంటే అడగడం, అవి ఇవ్వకపోవడం, ఆయన తర్వాత మళ్ళీ చేయడం, ఫుల్ ఫ్లెజ్గా వర్కింగ్ కమిటీ పెట్టడం. 6 వర్కింగ్ కమిటీలు జరిగినాయి. నేను వార్ గ్రూప్ లోపల మెంబర్ గుంటి 4 సార్లు మెంబర్లు ఉంటే ఇదే పొన్నం ప్రభాకర్, ఇదే మన యాదవ్, ఆయన తర్వాత యాస్కి, వెంకటస్వామి కొడుకు మన వివేకు, వీళ్ళందరూ పెట్టి సుఖేందర్ రెడ్డి, వీళ్ళందరూ ఎందరు ఎంపీస్ ఉంటివు. ఈ యాదవ్ పోయి ఆయన కాళ్ళు మొక్కిండు ఎవరికి, మన ప్రెసిడెంటు ప్రణబ్ ముఖర్జీ, ఆయన మెంబర్, నేను వాళ్ళు మెంబర్ ఉన్నప్పుడు. ఈయన కూడా పోయి మా పొన్న ప్రభాకర్ అని. సో ఈ తీరుగా ఎడ్యుకేషన్ తీసుకొని రావడం జరిగింది. ఎంతున్నా కానీ పార్టీ లెవెల్కే వచ్చింది. ఒక కమిటీ వేసుకున్నాం, ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసాం. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఒక అలవాటు ఏంటంటే, ఒక ఆలోచన వచ్చిందంటే ఇది ఏదో ఒక్క పార్టీ, నా పార్టీ జేపీఎస్. ఈ పార్టీలలో డిఫరెన్స్ వచ్చినప్పుడు మేడంతో చెప్పడం జరిగింది, అమ్మ డిలే చేయకూడదు అని. డిలే అప్పటికి అవుతూ ఉంటే నేను మాత్రం ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఇక్కడ మూవ్మెంట్ జరుగుతుంది, పెద్ద మూవ్మెంట్ పబ్లిక్ లోపల. నేను చెప్పేది పార్టీ లోపల మూవ్మెంట్, ఇక్కడ పబ్లిక్లో పెద్ద మూవ్మెంట్ జరుగుతూ ఉంది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో. కేసీఆర్ గారు ఎవ్రీ డే పర్సువేడింగ్ మీ. మై సన్ ఇవాళ ఎవరో మాట్లాడారు మీ ప్రెస్తోని, విప్లవ్ కుమార్, వెరీ ఆర్టికులేట్ బాయ్, ఫుల్లీ ఇన్ఫార్మ్డ్ బాయ్. ఆయన నా ఎన్కేపడి ఎట్లన్నా మనము టీఆర్ఎస్లో జాయిన్ కావాలని చెప్పడం జరిగింది.
నేను ఐ అగ్రీ టు థింగ్. ఐ టోల్డ్ మేడం గాంధీ, అమ్మ ఇట్లా డిలే చేస్తే